అందరికీ హ్యాపీ అడ్వెంట్ సీజన్ నా వైపున, మా కుటుంబం వైపున, అలాగే మా సంఘం వైపున. నవంబర్ 25వ తారీఖు నుంచి అడ్వెంట్ సీజన్ స్టార్ట్ అయింది. అంటే క్రిస్మస్ కంటే ఒక నెల కంట ముందు సీజన్ని సార్వత్రిక సంఘంలో అడ్వెంట్ సీజన్ అని అంటారు. అయితే నేను ఎప్పుడు లెక్కనే రెండు వాక్య భాగములు చదివిపిస్తాను. ఈరోజు సిస్టర్ సురేఖ గారు వాక్యం చదివే విషయంలో తోడ్పడతారని బ్రదర్ విజయ్ గారు నాకు ఆల్రెడీ ముందే తెలియచేశారు. సో ఈరోజు మూడు వాక్య భాగములు కూడా మనం చదువుకుందాం. ఆది కాండంతో కూడిన బైబిల్ స్టడీ, అలాగే క్రిస్మస్తో కూడిన సందేశం, రెండు కూడా కలిపి నేను చెప్తాను. ఈరోజు ఏ చాప్టర్లో మనం ఉన్నామో 37వ అధ్యాయము, దాన్ని దాటి మనం వెళ్ళే అవసరం లేదు. అక్కడి నుంచే మనం క్రిస్మస్ పాఠాలు కూడా మనం నేర్చుకోవచ్చు. మొదటిగా సురేఖ గారు 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. లేఖనం ఎందుకు రాయబడేను? బుద్ధి కలుగుటకై. ఇంకా అదే కాదు, ఇంకొక కారణం కూడా ఉంది. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి అమ్మా. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ మా. అలాగే హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్య భాగం చదివించబడిన తర్వాత నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అమ్మా. పూర్వకాలమందు కరెక్టే అమ్మా మీరు చదివేది. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. థ్యాంక్ యూ అమ్మా. చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో, ఎంతో ప్రయాసంతో తండ్రి, ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పరిచర్యలని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ సాయంత్రం వేళ తండ్రి, ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 11 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో సాయంత్రం వేళ రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము బైబిల్ స్టడీలో పాల్గొవాలి, ఆత్మికంగా అలాగే వాక్యపరంగా మేము బలపరచబడాలి అని మంచి ఉద్దేశములతో వాళ్ళు ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్నారు. మీ దీనదాసుని తండ్రి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఎంతో బలహీనతలు ఉన్నా సరే తండ్రి, మీరు బలపరిచి మీ సేవకుడిని నిల్చోబెట్టి మీరు వాడుకుంటున్నారు. దాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి, మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూయించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అయితే నేను ఒక చిన్న ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. మీరు అందరు కూడా పోయిన సెషన్లో కూడా పాల్గొన్నారు. 37వ అధ్యాయానికి మనం వచ్చి ఉన్నాము. 37వ అధ్యాయంలో ఒక భక్తుని గురించి, ఒక విశ్వాస వీరుని గురించి మనము అనేక ఆర్లు వాడి మనము ముందుకు సాగాము. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆ విశ్వాస వీరుడు ఎవరు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఆ విశ్వాస వీరుడు ఎవరి గురించి మనం పోయిన వారము ఎన్నో ఆర్లు వాడాం. తర్వాత చివరిగా రోమన్స్ 8:28, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న మాటలు ఆయనకు వర్తిస్తాయి అని మనం చెప్పాం. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగుతుందని. ఆ విశ్వాస వీరుడు ఎవరు? యోసేఫ్. వెరీ గుడ్ డానియల్, రైట్ ఆన్సర్. అయితే మరి నేను ఆ 37వ అధ్యాయం దాటి వెళ్ళానండి. అక్కడే మనము ఎన్నో పాఠాలు ఇంకా నేర్చుకోవచ్చు. నేను ఎప్పుడు మీతో పంచుకునే ఒక సత్యం మరి గుర్తు చేసి ముందుకు వెళ్తున్నాను. అదేమనగా, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య.
దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. నేను ఎన్నిసార్లు ఈ సత్యం చెప్పినా సరే నేను అలసిపోనండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సత్యం. ఎందుకు ఆరాధన అన్ని పరిచర్యల కంట గొప్ప పరిచర్య, ఇది కూడా నేను ఎప్పుడు మీతో పంచుకుంటాను. ఎందుకు అది అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య అని మనం ఎంచుతున్నాం? రీజన్ ఏంటి? వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి, ముఖ్యమైన పరిచర్యలు. ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య, ఇవన్నీ ముఖ్యమైన పరిచర్యలే. కానీ ఇవన్నీ కూడా లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. మీరు అన్మ్యూట్ చేసుకుని నాకు జవాబు ఇవ్వండి. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారా? చెప్పండి. నో. ఉండరు. నో. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే అక్కడ పరలోకం చేరిన తర్వాత మరి సువార్త బోధించి ఆత్మల్ని రక్షించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారా అండి? నో. ఉండరు. సో ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి, ఆయనలో ఉన్న శ్రేష్టమైన విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అన్ని సందర్భాల్లో నా దేవుడు మంచివాడు, నా దేవుడు మంచివాడు, అన్ని సందర్భాల్లో. ఇది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదమ్మా, దానికి వాక్య ఆధారం ఉంది. దేవుడు మోషే మధ్యన జరిగిన ఒక సంభాషణ సీనాయి కొండ మీద, అదేంటో మరి నేను సురేఖ సహోదరి చేత చదివిస్తాను. దాని తర్వాత మనం ముందుకు సాగుదాం. 33వ అధ్యాయం అమ్మ, నిర్గమకాండము 18, 19 వచనాలు. నిర్గమకాండము 33వ అధ్యాయము 18, 19 వచనాలు. ఈ వాక్య భాగం చదివించిన తర్వాత మరి నేను ఒక చిన్న ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. మోషే దేవుని మధ్యన జరిగిన సంభాషణ. 33, 18, 19. ఆ, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించినానని కరుణించెదను, కరుణించువాని కరుణించెదను. ఎవని అందు కనికర పడెదనో వాని అందు కనికర పడెదను. మోషే ఏం కోరుకుంటున్నాడు? దేవుని మహిమను చూడాలని. కానీ దేవుడు దానికంటే ముఖ్యమైనది ఆయన మంచితనంని నేను చూపిస్తాను అని అంటున్నారు. అమ్మా, దేవుని మహిమను చూసిన వాళ్ళు కూడా తప్పుదారిలో వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. కానీ దేవుడు మంచివాడు అని నమ్మి క్రైస్తవ జీవితం జీవిస్తారు చూడండి, వాళ్ళు ఏ కష్టాలన్నా వాళ్ళ జీవితంలో రానియండి, వాళ్ళు నిలకడగా ఉంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక అడిగే ప్రశ్న ఏంటంటే, ఎర్ర సముద్రం పాయలవటము ఇజ్రాయేలీలు చాలామంది చూశారు. దాంట్లో కాలేబ్, యెహోషువ కూడా ఉన్నారు, ఇంకా వేరేవాళ్ళు కూడా చూశారు. ఎర్ర సముద్రంలో దేవుడు ఆయన గొప్ప కార్యం చేసి ఫారో సైన్యంని ముంచటం కూడా అందరు కూడా చూశారు. అది దేవుని మహిమకి అది సూచన అయి ఉన్నది. దేవుని శక్తికి, ఆయన గొప్పతనంకి అది సూచన అయి ఉన్నది. ఎర్ర సముద్రం పాయలవుట, అలాగే దాంట్లో ఫారో సైన్యం ముంచబడుట. దాని తర్వాత చిన్న చిన్న కష్టాలు వాళ్ళ అరణ్య మార్గంలో ఎదురైనప్పుడు ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకు దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు? ఆకలితో చంపుటక? ఏమైనా దాహం ఎదురవుతే, దాహంతో కూడిన అనుభవాలు దేవుడు వాళ్ళ జీవితంలో అనుమతిస్తే దాహంతో చంపుటకు దేవుడు ఇక్కడ మిమ్మల్ని తీసుకొని వచ్చాడా అని తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు దేవుని మహిమను చూశారు కానీ దేవుని మంచితనం బట్టి వాళ్ళ మనసులో సందేహం ఉందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. సందేహం ఉంది. మంచివాడు కాదని నమ్మట్లేదు. మంచివాడు అని నమ్మితే దేవుడు ఆకలి కూడా తాత్కాలికంగా ఎందుకు పుట్టిస్తున్నాడు అని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అందరు కూడా తెలుసు, ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం ఏమి రాయబడి ఉన్నది?
మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత జీవించును. ఆ పాఠం దేవుడు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన మంచివాడే, మా క్షేమం కోరుకుండే దేవుడు అని నమ్మి వాళ్ళు తిరుగుబాటు చేయరు. అంతకీ మహిమను చూశారు. కానీ మంచితనం బట్టి వాళ్ళ హృదయంలో దేవుని ఎన్నో సందేహాలు ఉన్నాయి, దేవుడు మంచివాడా కాదా అని. అందుకే దిగజారిపోయారు అరణ్య మార్గంలో. సో ఎప్పుడన్నా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని మంచితనం బట్టి మనము దేవుని ఆరాధించాలి. ఆయన మహిమ కూడా కాదు, అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు మంచివాడు, నా దేవుడు మంచివాడు. ఇది క్రైస్తవ జీవితంలో ఉన్న పునాది పాఠం. నేను ఎవరినన్నా ప్రేమిస్తున్నాను అని అంటే దాంట్లో 90% కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. రెస్పెక్ట్ అంటే ఆయన మంచివాడని నేను నమ్ముతున్నాను, అప్పుడే నేను ఒక వ్యక్తిని రెస్పెక్ట్ చేయగలుగుతాను. ఇప్పుడు నేను ఇజ్రాయెల్ బ్రదర్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పటము సులభం కావచ్చు, విజయ్ బ్రదర్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పటం సులభం కావచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు మంచి వాళ్ళని నేను నమ్మితేనే, నా హృదయంలో వాళ్ళ పట్ల రెస్పెక్ట్ ఉంటేనే, గౌరవం ఉంటేనే నేను వాళ్ళని ప్రేమించగలుగుతాను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించుడి, మనకందరు కూడా తెలుసు. సో మొదటిగా ఆయన మంచివాడు అని మనం నమ్మితేనే, మన హృదయంలో ఆయన పట్ల రెస్పెక్ట్ ఉంటేనే అప్పుడే ఆయనను మనం ప్రేమించగలుగుతాం. అప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ తాలును, అన్నిటిని ఓచును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ విశ్వసించును. ఇప్పుడు మరి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేస్తున్నారో అరణ్య మార్గంలో, ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారో, దేవుడు ఎందుకు మిమ్మల్ని ఇక్కడ తెచ్చాడు, ఆకలితో చంపుటక, దాహంతో చంపుటక, ఇటువంటి ప్రశ్నలు వాళ్ళు వేసినప్పుడు దేవుని పట్ల వాళ్ళ హృదయంలో రెస్పెక్ట్ ఏమైనా కనిపిస్తుందా, గౌరవం ఏమైనా కనిపిస్తుందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. రెస్పెక్ట్ ఏమైనా కనిపిస్తుందా అండి? కనిపించట్లేదు. కనిపిస్తే, రెస్పెక్ట్ ఉంటే ఇటువంటి ప్రశ్నలు వాళ్ళు వేయరు. రెస్పెక్ట్తో ఏమొస్తుంది? నెక్స్ట్ ప్రేమ ఉంటుంది. ప్రేమ అన్నిటినీ ఓచును, అన్నిటినీ తాలును. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం దేవుణ్ణి రెస్పెక్ట్ చేయాలి. మంచివాడు అనే విషయం బట్టి మనము ఆయనని ఆరాధించాలి. సో ఇప్పుడు దేవుల్లో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. దేవుని జ్ఞానంని వర్ణించే వాక్య భాగం కూడా నేను సహోదరి సురేఖతో చదివించేసి నేను ముందుకు వెళ్తాను. అమ్మా, రోమిలికి రాసిన పత్రిక 11:33 చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 11:33. దేవుని జ్ఞానం ఎంత గొప్పది, వర్ణించలేనది అని మాట మనం అక్కడ చదువుకోవచ్చు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, ఇంకొకసారి చదువుతారా? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. థ్యాంక్ యూ అమ్మా. ఇంగ్లీష్లో కూడా ఎంత చక్కగా ఉంది చూడండి. ఓ ద డెప్త్స్ ఆఫ్ ద రిచెస్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, హౌ అన్సర్చబుల్ హిస్ జడ్జ్మెంట్స్ అండ్ హిస్ పాత్స్ బియాండ్ ట్రేసింగ్ అవుట్. సో అంత సర్వజ్ఞాని. ఇప్పుడు నేను అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తాను. మరి 37వ అధ్యాయంకి నేను వస్తాను. జాగ్రత్తగా వినండి. దేవుడు సర్వజ్ఞాని కాబట్టి, ఇప్పుడు మనం హీబ్రీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నాం. అనేక సమయంలో అనేక విధానాలుగా రాబోయే రక్షకుడు గురించి ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారం పడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఆయన జన్మించకుండా ఉంటే, పవిత్రమైన జీవితం జీవించకుండా ఉంటే, ఆయన శిలువ మీద రక్షణ ప్రణాళికని పూర్తి చేయకుండా ఉంటే, ఈరోజు మనం ఈ బైబిల్ స్టడీలో పాల్గొనే వాళ్ళం కాదు. మనకి రక్షకుడు అంటే ఎవరు తెలిసేవాడు కాదు. నిజమైన దేవుడు ఎవరు అనేది మనకు తెలియకుండా ఉండేది.
సో 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు జన్మించారు కాబట్టి, జన్మించి ఆయన ఒక దినం రక్షణ ప్రణాళికని పూర్తి చేశాడు కాబట్టి మనకి ఈ దినం రక్షణ అనేది ఉంది. సజీవుడైన దేవుడు, నిజమైన దేవునితో మనము సంబంధం కలిగి ఉన్నాం, సరి అయిన సంబంధం కలిగి ఉన్నాం. సో లోక రక్షణనే యేసుక్రీస్తు ప్రభువారి జీవితం మీద, ఆయన జన్మ మీద ఆధారం పడి ఉంది. సో జాగ్రత్తగా వినండి. అందుకు నానా సమయంలో నానా విధానాలుగా యేసుక్రీస్తు గురించి ప్రభువారు పరమ తండ్రి చెప్తూ వచ్చారు, ప్రవచిస్తూ వచ్చారు. నానా విధానాలు అనంటే ప్రవచనాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. ఎందుకు ప్రవచనాలు, సూచనలు? జాగ్రత్త వినండి. మరి చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారం పడి ఉంది. ఇప్పుడు సూచనలన్నా ప్రవచనాలన్నా లేకుండా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారి జన్మమన్నా, ఆయన పవిత్రమైన జీవమన్నా, ఆయన శిలువ మీద ముగించే రక్షణ కార్యమన్నా చాలా మంది అది అకస్మాత్తుగా జరిగిన సంఘటనని ఊహించుటకు వీలుంది. కానీ సూచనలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి జన్మము, ఆయన పవిత్రమైన జీవితము, ఆయన శిల్వ కార్యము అంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగా జరిగిందని అందరూ కూడా నమ్మాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఒక నిజమైన సంఘటన మీతో పంచుకొని ముందుకు వెళ్తానండి. ఇది నిజంగా జరిగింది. ఒక సేవకుడు, ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఒక స్టేషన్ వచ్చింది. స్టేషన్ వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న వస్తువులు అవన్నీ కూడా తీసుకొని కింద దిగాడు. ఆయన బ్రీఫ్ కేస్ ఒకటి మర్చిపోయాడు. ఆయన బర్త్ కిందే ఉండిపోయింది. అన్ని త్వరలో దించాడు, ఎందుకంటే చాలా సేపు అక్కడ ట్రైన్ ఆగదు కాబట్టి. కానీ ఒక బ్రీఫ్ కేస్ని మర్చిపోయాడు. ట్రైను ప్రయాణము స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఆయన గుర్తొచ్చింది. ఏమనంటే ఆయన బ్రీఫ్ కేసు ఆయన బర్త్ కిందే ఉండిపోయింది అని ప్రార్థన చేశాడు. ప్రభువా, ఆ బ్రీఫ్ కేసులో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి తండ్రి, నాకు తిరిగి దొరికేటట్లు నీ కృప చూపించు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక ఆటో అన్నా ట్యాక్సీ అన్నా పట్టుకొని ఆ ట్రైన్ నెక్స్ట్ స్టేషన్లో ఎక్కడ ఆగుతుందో అక్కడ చేరే ముందే ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనకందరికి కూడా తెలుసు, ట్రైన్కి ట్రాఫిక్ కంజెషన్ ప్రాబ్లం ఉండదు. మనం బిజీ సిటీస్లో, టౌన్స్లో ట్రాఫిక్ కంజెషన్ ప్రాబ్లం ఉంటుంది. మనం ఏదన్నా ట్యాక్సీ అన్నా ఆటో అన్నా తీసుకొని ఆ ట్రైన్ నెక్స్ట్ స్టేషన్ చేరే ముందే అక్కడ చేరుటకు ప్రయత్నిస్తే మనకి ట్రాఫిక్ కంజెషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం టైంకి చేరడానికి ఆస్కారం లేదు. సో ఆయనకు తెలుసు, ఇప్పుడు ట్యాక్సీ తీసుకొని ఆటో తీసుకొని మరి ఇంకొక స్టేషన్కి వెళ్ళడానికి ప్రయత్నించినా సరే దానివల్ల లాభం ఉండదు అని ఆయనకు తెలుసు. ఆ సేవకునికి ఆయన అక్కడ ఉండే ప్రార్థన చేశాడు, ప్రభా ఆ బ్రీఫ్ కేసు నాకు తిరిగి దొరికేటట్లు చెయ్యి. ఆయన సాక్ష్యం కూడా పంచుకున్నాడు. ఒక మ్యాగజిన్ ఉంది, లైట్ ఆఫ్ లైఫ్ మ్యాగజిన్ అని, ముంబైలో అది పబ్లిష్ అయ్యేది కొన్ని సంవత్సరాల క్రితం. దాంట్లో ఆయన సాక్ష్యం పంచుకున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఆ స్టేషన్లో అనౌన్స్మెంట్ వింటున్నాడు, వెళ్ళిపోయిన ట్రైన్ తిరిగి వస్తుందంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోయిన ట్రైన్ అనౌన్స్మెంట్ ప్రకారం మరి తిరిగి వచ్చింది. మరి వెళ్ళాడు ఆయన కంపార్ట్మెంట్ లోపల. ఆ బర్త్ కింద ఆయన బ్రీఫ్ కేసు ఉంది, తీసుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్తూ కింద దిగాడు. అయితే ఏం జరిగింది అది కూడా నేను మీతో పంచుకుంటున్నాను. ఆయన వెళ్ళి అక్కడ వేరే అక్కడ రైల్వే ఎంప్లాయీస్తో మాట్లాడాడు. ఎందుకు ట్రైన్ తిరిగి వచ్చిందని కూడా కనుక్కున్నాడు. ఏమైంది అని అంటే, ఆ ట్రైన్ ప్రయాణమై బయలుదేరిన తర్వాత ఒక ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఉన్న ఒక ప్యాసింజర్ ఆయన వాష్రూమ్కి వెళ్ళి కొలాయి తిప్పితే నీళ్ళు రావట్లేదు. ఆయన చాలా కోపం వచ్చింది ఆ ప్యాసింజర్కి. ట్రైన్ చైన్ లాగాడు, ట్రైన్ ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఆ ట్రైన్ డ్రైవర్ గారు చాలా కోపంతో వచ్చారు. ఆయనకు తెలియదు ఎందుకు ఈయన చైన్ లాగాడని. వచ్చి అరిచాడు ఆ ట్రైన్ డ్రైవర్, ఎందుకు నువ్వు చైన్ లాగావు పని లేకుండా అని అరిచాడు. అరిచినప్పుడు ఈ ప్యాసింజర్ చాలా కోపంతో ఉన్నాడు. ఆయన ఇంకా గట్టిగా అరిచాడు, అరే నేను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ టికెట్ కొన్నాను, ఎంతో డబ్బులు చెల్లించాను, మామూలు చిన్న సౌకర్యాలు కూడా మీరు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఇరా, వాటర్ కూడా రాదా, నేను రైల్వే మినిస్టర్కి కంప్లైంట్ ఇస్తాను అని అరిచాడు. అరిచినప్పుడు ట్రైన్ డ్రైవర్కి భయం వేసింది. నీళ్లు లేదు ట్రైన్లో. మరి నీళ్ళు నింపుకుండుటకు ఆయన ట్రైన్ని మరీ స్టేషన్కి తీసుకొని వచ్చాడు.
అందుకు ఈయనకి మరి ఆ బ్రీఫ్ కేసు దొరికింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆయనకి ఆ బ్రీఫ్ కేసు తిరిగి దొరికిందంటే ఎవరి చేయి ఉందమ్మా దాంట్లో? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వెళ్ళిపోయిన ట్రైన్ తిరిగి రావటం అండి. ఎవరి చేయి ఉంది దాంట్లో? దేవుని చెయ్యి. దేవుని చేయి. డానియల్ గారు రైట్ ఆన్సర్. ఇప్పుడు డానియల్ గారు ఆత్మికులు కాబట్టి ఈ ప్రశ్నకి వెంటనే కరెక్ట్ జవాబు ఇచ్చారు. కానీ నేను ఇప్పుడు వెళ్ళి ఒక నాస్తికంతో ఈ సంఘటనతో కూడిన అన్ని వివరాలు పంచుకొని, మా దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు అండి, అద్భుత కార్యములు చేసే దేవుడు అండి. ఒక క్రైస్తవుడు, ఒక సేవకుడు ఆయన బ్రీఫ్ కేసుని తాత్కాలికంగా పోగొట్టుకున్నాడు, తిరిగి దొరికేటట్లు ఆ బ్రీఫ్ కేసు దేవుడు కృప చూపించాడండి. వెళ్ళిపోయిన ట్రైన్ని తిరిగి పంపించాడండి అదే ప్లాట్ఫామ్కి అని అంటే, ఒక నాస్తికుడు మనసు కఠోరపరుచుకొని ఆయన పలికే మాటలు ఎలా ఉంటాయంటే, అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అండి, మీ లక్ అండి, మీ తలరాతండి, అందుకు బ్రీఫ్ కేసు దొరికిందండి అని వాదిస్తారు. కానీ అనుకుందాము, ఒక 300 సంవత్సరాల ముందే ప్రవచనాలు, సూచనలు దేవుడు లేఖనంలో ఆల్రెడీ రాసి పెట్టి ఉన్నాడు అనుకుందాం. ఫలానా సేవకుడు ఫలానా దినము ఆయన బ్రీఫ్ కేసుని పోగొట్టుకుంటాడు, ఆయన ఫలానా ట్రైన్లో ప్రయాణం అయినప్పుడే ఈ సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనతో కూడిన అన్ని వివరాలు దేవుడు సూచనల ద్వారా, ప్రవచనాల చేత ముందే 300 సంవత్సరాల ముందే లేఖనంలో రాసి పెట్టుంటే, ఎవరన్నా ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని చెప్పడానికి వీలవుతుందా? లేకపోతే దేవుని కార్యం అని నమ్మాలా? చెప్పండి. ప్రవచనాలు, సూచనలు ఉంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అకస్మాత్తుగా జరిగిన సంఘటన చెప్పడానికి వీలవుతుందా? ఇప్పుడు దేవుని కార్యం అని నమ్మాలా? దేవుని కార్యం అని నమ్మాలి. నమ్మాలి. ఎందుకంటే దేవుడు ముందే రాసి పెట్టాడు, ప్రవచనాలు పెట్టాడు, సూచనలు పెట్టాడు. అది ఆల్ అండర్స్టాండింగ్. సో యేసుక్రీస్తు ప్రభు వారి ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారం పడి ఉంది కాబట్టి ఎన్నో ప్రవచనాలు, సూచనలు ద్వారా దేవుడు ముందే మాట్లాడుతూనే వచ్చాడు. ఇటువంటి రక్షకుడు వస్తాడు. ఆయన కన్యకకే జన్మిస్తాడని ప్రవచన, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఆరోహణమై వెళ్తాడని కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనం. అలాగే సూచనలు కూడా యేసుని సూచించిన భక్తులు ఉన్నారు. వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా జరిగినాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో అటువంటి భక్తుల్లో ఒక భక్తుడు యోసేపు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పాను కదా, మనం ఆ అధ్యాయం దాటి వెళ్ళే అవసరం లేదు. అక్కడే మనం క్రిస్మస్తో కూడిన సందేశం కూడా మనము నేర్చుకోవచ్చు, దాంట్లో గమనించవచ్చు. ఇప్పుడు నేను అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తాను. విజయ్ బ్రదర్, యూ కెన్ స్టార్ట్ షోయింగ్ ద స్లైడ్స్. ఎప్పుడు లెక్కనే మనము అధ్యాయంలో అన్ని ఆర్స్ వాడి మనము ధ్యానించాము. ఎప్పుడు నేను చూపించేది అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. ప్రతి వచనం మనం చదవాలి, దాంట్లో ఉన్న అర్థం మనం అర్థం చేసుకోవాలి, నేర్చుకున్న పాఠాలు మన క్రైస్తవ జీవితంలో అమలు పరచాలి. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఎక్కడన్నా ఒక విషయం మనకి ఎదురైతే 360 పర్స్పెక్టివ్ మనం తీసుకోవాలి. యోసేపు జీవితం ఉంది అని అంటే ఎందుకు దేవుడు యోసేపు జీవితంని లేఖనంలో రాయించాడు? ఎందుకంటే ఆయన రాబోయే రక్షకుడిని సూచిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోసేపు జీవితంలో ఏం జరిగినాయో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా అటువంటి సంఘటనలు జరుగుతాయి. అందుకే 360 పర్స్పెక్టివ్ అంటే మనం ఒక అధ్యాయం చదివేసి జస్ట్ ముందుకు వెళ్ళిపోవటం కాదు, దాన్ని కనెక్ట్ చేయుట. వేరే కొత్త నిబంధనలో ఇక్కడ ఉన్న విషయాలు ఎలాగ కనెక్ట్ అవుతాయి అని చూచుటయే 360 పర్స్పెక్టివ్ తీసుకుంటుట. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఆల్రెడీ నేను ఆర్స్తో కూడిన సబ్ హెడింగ్స్ మీతో పంచుకున్నానండి. అన్ని ఆర్స్ చూడండి. రిపోర్ట్ 1 ఇదంతా కూడా మనం చూసాం పోయిన వారము. బ్రదర్
Report 1, rabid, rage 1, report 2, rebuke, rage 2, report 3, reach 1, reason 1, ravage, reason 2, regret 1, recognize, regret 2, reach 2. ఇదంతా కూడా మనం చూసాం. యోసేపు జీవితంలో జరిగిన సంఘటనలు, ఆయన ఐగుప్తుకి ఎలాగా అమ్మివేయబడాడు, ఆయన సహోదరులు ఆయనను ఎలాగా ద్వేషించారు, అదంతా కూడా మనము చూసాం. ఇప్పుడు లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. ఇదే నేను మీతో పంచుకుంటున్నాను. హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నానా సమయంలో నానా విధానాలుగా మాట్లాడుతూ వచ్చాడు. నానా విధానాలు అంటే దాంట్లో ప్రవచనాలు ఉన్నాయి, సూచనలు కూడా ఉన్నాయి. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. యూ కెన్ ప్రెస్ ద బటన్. సిమిలారిటీస్ బిట్వీన్ జోసెఫ్ అండ్ జీసస్. అంటే జస్ట్ ఇద్దరు మా పేరులో జే కామన్గా ఉండటమే కాదు, మన ప్రభువారి పూర్తి పేరు జీసస్ క్రైస్ట్ కదా. జోసెఫ్ అండ్ జీసస్ అంటే జస్ట్ జే మాత్రమే కాదు, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం చూద్దాం. అలాగే మనం నేర్చుకునే పాఠాలు కూడా దీంట్లో ఉన్నాయి. యాకోబ్కి రాహేల్కి పెళ్ళయింది. ఇప్పుడు రాహేల్కి వెంటనే పిల్లలు పుట్టలేదు. దేవుడు ఒక కార్యం బట్టి, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం బట్టి రాహేల్కి పిల్లలు ఇయ్యలేదు. రాహేల్కి ఆ గర్భఫలం అనేది ఇయ్యలేదు. యోసేపు పుట్టాడు అని అంటే, ఇప్పుడు నేను సహోదరి సురేఖతో చదివిస్తాను. బోర్న్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ ద లా. ఇది దేవుని కార్యం, దేవుని చిత్తం ప్రకారంగానే జరిగింది. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు 1 సంవత్సరం తర్వాత అంటే అది కొంచెం న్యాచురల్, సామాన్యంగా జరిగే విషయం. భార్యాభర్తల మధ్యన పెళ్ళయింది, 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు తల్లిదండ్రులు అయ్యారు అని అంటే అది సామాన్యమైన విషయం. కానీ రాహేల్ విషయంలో యోసేపు పుట్టిన సందర్భము ఎలాగుండింది, లేఖనము ఏమని సెలవిస్తుంది ఒకసారి మనం చూద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది యోసేపు పుట్టుట అది పరిపూర్ణమైన దేవుని చిత్తం ప్రకారంగా జరిగిన సంఘటన అని. 30వ అధ్యాయం సిస్టర్ సురేఖ గారు 22వ వచనం నుంచి 24వ వచనం చదువుదామా. దేవుడు రాహేల్ను జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మనకందరు కూడా బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభువారి జన్మము అద్భుతం. ఒక కన్యక గర్భం ధరించుట అది అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాహేల్ యోసేపుని కనటము అది మామూలుగా జరిగిపోయిన సంఘటననా? యాకోబు రాహేల్కి పెళ్ళయింది, 1 సంవత్సరం తర్వాత ఈమెకి గర్భఫలము కలిగింది, మామూలుగా జరిగిన కార్యమా అండి ఇది? ఇప్పుడే మనం లేఖనంలో చదువుకున్నాం. లేకపోతే దేవుని చిత్తం ఉందా, దేవుని కార్యం ఉందా, దేవుని చేయి కనిపిస్తుందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోసేపు జన్మంలో అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. దేవుని చిత్తము. దేవుని చిత్తం. ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారి జన్మము అద్భుత కార్యమై కన్యక గర్భం ధరించి ఆయనకి జన్మం ఇచ్చుట, ప్రతిదీ దేవుని చిత్తం ప్రకారంగా యేసు జన్మంలో దేవుని చిత్తంని మనం ఎలాగ తేటగా గమనించగలుగుతున్నామో, తేటగా చూడగలుగుతున్నామో, అలాగే యోసేపు జన్మంలో కూడా దేవుని కార్యము, దేవుని చేయి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత బ్రదర్ విజయ్, యూ కెన్ పాయింట్ ద కర్సర్ యాజ్ we are going step by step. Initially not accepted by his own brothers. Before they make a U-turn, వాళ్ళు కంప్లీట్గా మారే వరకు మొదట్లో ఇద్దరిని కూడా వాళ్ళ సహోదరులు అంగీకరించలేదు. పోయిన వారం అంతా కూడా మనం చూసాం. యోసేపు అన్నలు ఎలాగ యోసేపుని ద్వేషించారు, ఎలాగ ఆయన వాళ్ళ హృదయాల్లో యోసేపు పట్ల ఆ వైరం ఉండింది, ఆ ద్వేషం ఉండింది, అంతా కూడా మనము చాలా వివరంగా చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తున్నారా లేదే? ఒకసారి మనం చూద్దామా. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం చదవమ్మా. యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుల సంగతి ఏంటి? ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము,
బహిరంగమున అంగీకరింపబడ గోరు వాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఉమ్, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచలేదు. గేలి చేస్తున్నారు. నువ్వేంటి గలిలియా ప్రాంతంలో కూర్చొని పెద్ద పెద్ద అద్భుతాలు చేస్తున్నావు, ప్రజలు నిన్ను అంగీకరించాలి మెస్సయ్యాగా అని అంటే నువ్వు యెరూషలేంకి వెళ్ళి అద్భుతాలు చేయి. గేలి చేసి పలికిన మాటలు ఇవి, విశ్వాసంతో కూడిన మాటలు కావు. అందుకే ఆయన సహోదరులు కూడా ఆయనని విశ్వసించలేదు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, అప్లికేషన్ పార్ట్కి నేను వస్తున్నాను. మన జీవితం వేరోళ్ళ జీవితంతో పోలిస్తే బెటర్గా ఉంటే, ఎస్పెషలీ ఆత్మిక విషయంలో బెటర్గా ఉంటే, వేరే వాళ్ళు సామాన్యంగా మనల్ని ద్వేషిస్తారు. మరి చెప్తున్నా, మన ఆత్మిక జీవితం వేరోళ్ళు ప్రత్యేకంగా నామకాద క్రైస్తవులై ఉంటే, ఇంకా వాళ్ళు ప్రభుని నమ్మకుండా ఉంటే, వాళ్ళు మనల్ని గమనించినప్పుడు మన జీవితము వాళ్ళకంట బెటర్గా అనిపిస్తే సామాన్యంగా వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు. ఎందుకు కేను ఏబేల్ని ద్వేషించాను? ఈర్ష్య వచ్చింది. ఎందుకు ఈర్ష్య వచ్చాను? ఏబేల్ జీవితము, ఏబేల్ ఆత్మికత కేయిన్ ఆత్మికత కంట బెటర్గా అనిపిస్తున్నది కాబట్టి కేయిన్ అది గ్రహించలేకపోయాడు, కేయిన్ అది జీర్ణం చేసుకోలేకపోయాడు. ఉందా లేఖనంలో? అలాగే చూద్దామా? 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవమా? 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనం నుంచి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టి సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. ఎందుకు చంపాను? ఎందుకు ఈర్ష్య కలిగాను? ఎందుకంటే ఏబేల్ ఆత్మికత హయ్యర్ లెవెల్లో ఉంది, అది ఈయనకు జీర్ణమైతలేదు. సేమ్ థింగ్ యోసేపు జీవితంలో కూడా మనం గమనిస్తే వాళ్ళ అన్నలు చేసే తప్పులు ఈయన చేయట్లేదు. ఇంకా వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ నాన్నగారికి వెళ్ళి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రత, యేసుక్రీస్తు ప్రభు వారి సమర్పణ పరమ తండ్రి పట్ల అది వేరే హై లెవెల్లో ఉంది ఆయన సహోదరులతో పోలిస్తే. అది వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. అందుకే ప్రభుని ద్వేషిస్తున్నారు, అందుకే విశ్వసించట్లేదు. అయితే ఏమైంది? దేవుని చిత్తం ప్రకారంగా ఒక దినము యోసేపు అన్నల కళ్ళు ఎలాగ తెరవబడినాయో, ఈడు దేవుని చేత నియమించబడిన వ్యక్తి, ఈయనతో మనం ఆటలు ఆడుకోవడానికి వీల్లేదు, ఈయనకి విరోధంగా వెళ్తే దేవునికి విరోధంగా వెళ్ళినట్టు అనే సత్యం వాళ్ళు ఎప్పుడు గ్రహించారో యోసేపు అన్నలు వెళ్ళి ఆయన పాదం దగ్గర పడుతున్నారు. ఒకసారి చదువుదామా అమ్మా? ఆదికాండం 50వ అధ్యాయం 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, మేము మీకు దాసులము అని చెప్పగా. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి సహోదరుల పేర్లు లేఖనంలో ఎక్కడన్నా ఉందా? చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం చదవమ్మా. యేసుక్రీస్తు ప్రభు వారు సహోదరులు ఆయనని ద్వేషించారు కదా, వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. అతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదయాను వారు అతని సహోదరులు కారా? యాకోబు ఇంకా ఎవరంట? యూదా ఆయన సహోదరులు కాదా? జాగ్రత్త వినండి, ఈ సహోదరులు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మలేదు, ఈ యాకోబు అన్న యూదా అన్న. కానీ ఎప్పుడు పునరుద్ధానుడైన ప్రభు వాళ్ళకి కనిపించాడో, ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేది వాళ్ళు ఎప్పుడు గ్రహించారో వాళ్ళలో మార్పు వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, ఈయన మామూలు వ్యక్తి కాదు, దేవుని చేత నియమించబడిన వ్యక్తి. ఈయనకి విరోధంగా వెళ్తే దేవునికి విరోధంగా వెళ్ళినట్టే.
దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన వ్యక్తి అని యాకోబు యోహాను గ్రహిస్తున్నారు. యాకోబ్కి కూడా పునరుద్ధానుడైన ప్రభు కనిపించాడు. అంటే ఈ యాకోబు ఎవరు అని అంటే జాగ్రత్త వినండి, యోహాను జెబెదీ కుమారుడైన యోహాను సహోదరుడు కాదు. ఈ యాకోబు యేసుక్రీస్తు ప్రభు వారి హాఫ్ బ్రదర్. ఆర్ యు ఆల్ విత్ మీ? యాకోబ్కి కూడా కనిపించాడనే మాట మనం ఒకసారి చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవమ్మా. యేసుక్రీస్తు ప్రభు వారి సహోదరుడైన యాకోబు కూడా కనిపించాడు అనే మాట మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, బ్రదర్ విజయ్, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ యూ కెన్ డిస్ప్లే ఇట్ బ్రదర్. చదవమ్మా. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 6వ వచనం. యాకోబుకును అటు తరువాత అపోస్తులకందరికీ కనబడెను. యాకోబ్కి కనిపించెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే అపోస్తులు అంటే అక్కడ జెబెదీ కుమారుడైన యాకోబు ఇంకో ఆయన ఉన్నాడు, యోహాను ఉన్నారు, అలాగే ఇంకొక యాకోబు కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ యాకోబు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడు. ఈ అనుభవం కలిగిన తర్వాతనే ఇప్పుడు ఏం చేశారు? యాకోబు, యూదా అపోస్తులతో పాటు కలుసుకున్నారు. వాళ్ళు కూడా పై గదిలో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఎక్కడుంది ఆ మాట? వాళ్ళు కూడా పై గదిలో కూడి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు అనే విషయం ఎక్కడ రాయబడి ఉన్నది? ఒక్కసారి మనం తీద్దామా? అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం 14వ వచనం చదవమ్మా. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం 14వ వచనం చూడండి. విజయ్ బ్రదర్ కూడా వెంటనే మనకు చూపిస్తున్నారు. చూడండి బ్రదర్. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూడండి, అలాంగ్ విత్ హిస్ బ్రదర్స్. ఇంకా ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా. థ్యాంక్ యూ మా బ్రదర్. పాయింట్ a cursor at verse 14. They all joined together constantly in prayer along with the women, the Mary, the mother of Jesus, and with his brothers. Hallelujah, praise the Lord. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడేటప్పుడు ఈ సహోదరులు పక్కన ఉన్నారా, లేకపోతే ఓన్లీ యోహానే ఉన్నాడా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరికి అప్పచెప్పారు ప్రభువారు తల్లిని చూసుకునే బాధ్యత? ఈ సహోదరులు పక్కన సహోదరులు ఉన్నారా అడుగుతున్నా. లేరు. కానీ పునరుద్ధానుడైన ప్రభుని చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, మేం తునికరించిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఒక మామూలు అన్నయ్య అనుకున్నాము మేము ఆయనని, కానీ ఆయన మెస్సయ్య. అయ్యో తప్పైపోయిందే అని ఇప్పుడు వాళ్ళని ఎంతగానో తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు శిష్యులతో పాటు వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో పాటు యాకోబు, ఇంకా యూదా, ఇంకా వాళ్ళని వాళ్ళు పత్రికలు రాసేటప్పుడు, ఈ యాకోబు పత్రిక ఎవరు రాశారు అని అంటే జెబెదీ కుమారుడైన యాకోబు కాదు. ఆయన 12వ అధ్యాయం మొదటి వచనంలోనే మనం చూస్తే హేరోదు చేత చంపబడుతున్నాడు, హతసాక్షి అయిపోయాడు జెబెదీ కుమారుడైన యాకోబు. ఎవరు రాశారు ఆ మొదటి యాకోబు పత్రిక? ఎవరు రాశారు? యేసుక్రీస్తు ప్రభువారు సహోదరుడే రాశాడు. కానీ ఆయనని ఎలాగా వర్ణించుకుంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. మా తీయమ్మా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. యాకోబు ఎలాగా వర్ణించుకుంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పరాయున్నది. దాసుడు. ఆయన ఎలాగ వర్ణించుకుంటున్నాడు? దాసుడు. యూదా పత్రికకి వెళ్దాం. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడే. ఆయనని ఎలాగ వర్ణించుకుంటున్నాడో మనం చూద్దాం. మా యూదా పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. యోసేపుకి
యేసుక్రీస్తు ప్రభువారికి పోలికలు ఎంత తేటగా కనిపిస్తున్నాయో. యోసేపు సహోదరులు కూడా వచ్చి సాగిలపడి మేము మీ దాసులము అని అంటున్నారు. ఇప్పుడు యాకోబు యోహాన్ వాళ్ళని ఎలాగ వర్ణించుకుంటున్నారు, సహోదరులను కూడా వాళ్ళని వర్ణించుకుంటలేరు. యాకోబు యూదా పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనమమ్మ. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు ప్రభువారి దాసుడిని, ఓకే, యాకోబ్కి సహోదరుణ్ణి, కానీ యేసుకి మాత్రము దాసుడిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత తేటగా కనిపిస్తుంది చూడండి పోలికలు. ఇంకా కొంచెం లోతులో వెళ్తున్నాను. ఆ సమయంలో రోమా పరిపాలన సమయంలో సమాజంలో 2 రకాల దాసులు ఉండేవారు. జాగ్రత్తగా వినండి. 2 రకాల దాసులు. గ్రీక్ భాషలో 2 పదములు ఉన్నాయి. ఆండ్రోపోడాన్ లాంటి దాసులు, డౌలాస్ దాసులు. ఆండ్రోపోడాన్ దాసులు, డౌలాస్ దాసులు. ఈ ఆండ్రోపోడాన్ దాసులు, డౌలాస్ దాసుల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఆండ్రోపోడాన్ దాసులు మార్కెట్లో కొనబడిన వాళ్ళు. ఆ యజమాని మార్కెట్లో డబ్బులు చెల్లించి వాళ్ళని కొన్నాడు. ఈ దాసులకి కొన్ని హక్కులున్నాయి రోమా సమాజంలో. వాళ్ళు కొన్ని షరతులని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే, కొన్ని కండిషన్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళు స్వతంత్రులై యజమాని ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కొన్ని కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే. కానీ డౌలాస్ దాసులు, వాళ్ళు ఎటువంటి దాసులు అంటే వాళ్ళ తల్లిదండ్రులే దాసులై ఉన్నారు. అప్పుడు వాళ్ళు యజమాని ఇంట్లో పుట్టారు. వాళ్ళు జీవితాంతం దాసులై ఉండాలి. ఇప్పుడు యాకోబు అన్న యూదా అన్న వాళ్ళు గ్రీక్ భాషలో ఈ పత్రిక రాస్తూ వాళ్ళని ఎలాగ వర్ణించుకుంటున్నారు అని అంటే ఆండ్రోపోడాన్ దాసులుగా వర్ణించుకుంటలేరు, డౌలాస్ దాసులుగా వర్ణించుకుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న. ఇప్పుడే మనం చదువుకున్నాం ఆదికాండం 50వ అధ్యాయం 18వ వచనం. యోసేపు అన్నలు వచ్చి సాగిలపడి మేము మీ సహోదరులము అని అంటున్నారా, దాసులము అని అంటున్నారా? చెప్పండి. దాసులము. కానీ ఒక సమయంలో వాళ్ళే ద్వేషించారు కదా యోసేపుని. యాకోబు యూదా మేము ఆండ్రోపోడాన్ దాసులం కూడా కాదు, డౌలాస్ దాసులము అని అంటున్నారు వాళ్ళ పత్రికల్లో. అంతకి వాళ్ళు కూడా ద్వేషించారు కదా యేసుక్రీస్తు ప్రభువాన్ని, సహోదరుడైన యేసుని ద్వేషించారు కదా. చూడండి ఎన్ని పోలికలు మనకు కనిపిస్తున్నాయో యేసుక్రీస్తు ప్రభువారికి ఇంకా యోసేపుకి. ఇద్దరి జన్మము దేవుని చిత్తం ప్రకారంగానే జరిగింది. అది న్యాచురల్ బర్త్ కాదు. అరే ఇలా పెళ్ళయింది, ఇలా పిల్లలు పుట్టేశారు కాదు. దేవుని చిత్తం ప్రకారంగా ఇద్దరు కూడా జన్మించారు. రెండోది, మొదటిగా సహోదరుల చేత ద్వేషింపబడారు, దాని తర్వాత అంగీకరింపబడారు. ఎలాగ అంగీకరింపబడారు అని అంటే ఆ ద్వేషించిన సహోదరులు వచ్చి ఇప్పుడు సాగిలపడుతున్నారు వాళ్ళ పాదం దగ్గర. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూడవది, both of them got sold for silver piece, 30 silver piece for silver pieces. ఓకే, ఒకసారి చదువుదామా. ఎన్ని కాసులు వాడి అమ్ముతున్నారు ఆ యోసేపుని. 37వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. మరి వెండి తులములు సోల్డ్ ఫర్ సిల్వర్ పీసెస్. ఇప్పుడు ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సిల్వర్ పీసెస్ కొరకే అమ్ముతున్నాడు. చదవమ్మా 26వ అధ్యాయం 14-15. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. అక్కడ వెండి, ఇక్కడ కూడా వెండి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఫస్ట్ సిమిలారిటీ చూసాం, సెకండ్ సిమిలారిటీ చూసాం, మూడో సిమిలారిటీ చూసాం, నాలుగో సిమిలారిటీకి మనం వద్దాం. యోసేపు వయసు ఎంత ఆయన పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారి వయసు ఎంత ఆయన పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు? ఒకసారి దియమ్మ 41వ అధ్యాయం ఆదికాండం 46వ వచనం. ఆదికాండం 41-46,
అలాగే లూకా సువార్త 3:23 ఇద్దరి యోసేపు వయసు ఎంత? యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. పరిచర్య ప్రారంభం చేసేటప్పుడు యోసేపు వయసు కూడా 30. యేసుక్రీస్తు ప్రభువారి వయసు ఎంత పరిచర్య ప్రారంభం చేసినప్పుడు? 3వ అధ్యాయం లూకా సువార్త 23వ వచ్చేమా? యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. చూడండి, యోసేపు పరిచర్య 30వ సంవత్సరంలో ప్రారంభం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 30వ సంవత్సరం పరిచర్య ప్రారంభము చేస్తున్నారు. 5వ దానికి మనం వద్దాం. సఫర్డ్ బిఫోర్ బీయింగ్ ఎగ్జాల్టెడ్. మామూలు శోధనలు తట్టుకున్నారా వీళ్ళు? హెచ్చింపబడే ముందు యోసేపు ఎటువంటి శ్రమలకి గురి అయ్యాడు? అన్నల చేత ద్వేషించబడుట, అమ్మివేయబడుట, పోతిఫర్ ఇంట్లో నేత్రాశ శరీరాశతో కూడిన శోధనలకి గురి అవుట, దాన్ని దేవుని మీద ఆధారం పడి తట్టుకుండుట, అన్యాయంగా చెరలో వేయబడుట. ఎన్ని శోధనలు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనేక శోధనలు తట్టుకున్న తర్వాతనే హెచ్చింపబడారు. మనం అడుగుతున్నా, క్రిస్మస్ దినం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టంగానే లోకరక్షకుడు అయిపోయాడమా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. క్రిస్మస్ దినం యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత లోకరక్షకుడు అయిపోయాడా? నో. నానా శ్రమల ద్వారా ప్రయాణమై అప్పుడు రక్షకుడయ్యాడు. యోసేపు కూడా ప్రైమ్ మినిస్టరు. అలాగే ఐగుప్తు ఆ సమయంలో ప్రపంచంనే పరిపాలిస్తున్నది. జాగ్రత్త వినండి. ఈ లోకంని పరిపాలించిన 7 రాజ్యంలేంటో నేను ప్రకటన గ్రంథం సమయంలో కూడా మీతో పంచుకున్నాను. ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ చేసేటప్పుడు కూడా సమయం అనుసారంగా మనం వెళ్తే మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, 3వ రాజ్యం బాబిలోన్, 4వ రాజ్యం మాధ్య పార్సికులు, 5వ రాజ్యం గ్రీకు, 6వ రాజ్యం రోమా రాజ్యం, రాబోయే 7వ రాజ్యం క్రీస్తు విరోధి రాజ్యం. ఆ సమయంలో లోకంనే పరిపాలిస్తున్నది ఐగుప్తు. ఐగుప్తు రాజ్యం, ఆ విశాలమైన లోకంని పరిపాలించే రాజ్యంకి ఆయన ప్రధానమంత్రిగా పుట్టంగానే అయిపోయాడమ్మా? చెప్పండి, యోసేపు అయిపోయాడా? నో. యేసుక్రీస్తు ఆయన కూడా నానా శ్రమల ద్వారా ప్రయాణమై హెచ్చింపబడాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నానా శ్రమల ద్వారా ప్రయాణమై హెచ్చింపబడారు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందామా? హీబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం చదవమ్మా సురేఖ. హీబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ శ్రమల ద్వారా ప్రయాణమైన తర్వాతని, అలాగే యోసేపు హెచ్చింపబడాడంటే నానా శ్రమల ద్వారా ప్రయాణమైన తర్వాతని. సో వాట్ ఈస్ ద ఫస్ట్ సిమిలారిటీ? బ్రదర్ విజయ్, యు కెన్ పాయింట్ ఎ కర్సర్. ఇద్దరి జన్మంలో కూడా దేవుని చెయ్యి అనేది మనకి తేటగా కనిపిస్తుంది. ఇద్దరు కూడా మొదట్లో సహోదరుల చేత ద్వేషింపబడారు. తర్వాతని సహోదరులు వాళ్ళని అంగీకరించారు. మామూలుగా అంగీకరించలేదు, అంటే యజమానులుగా అంగీకరించారు. ఇప్పుడు సహోదరులు వచ్చి యోసేపు దగ్గర మేము మీ సహోదరులము అని సాగిలపడట్లేదు, మీ దాసులము అని సాగిలపడుతున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సహోదరులు కూడా ముందు ద్వేషించారు, కానీ పునరుద్ధానుడైన ప్రభుని చూసిన తర్వాత మెస్సయ్యను అంగీకరించి వాళ్ళని వర్ణించుకుంటున్నారంటే మేము యేసుక్రీస్తు ప్రభువారి దాసులం. మూడవది, ఇద్దరు కూడా వెండి నాణ్యాలతో అమ్ముడుపోయారు. యేసుక్రీస్తు ప్రభువారిని యూదా ఇస్కరియోతు అమ్మాడు. అలాగే యోసేపు అన్నలు కూడా యోసేపుని 30 వెండి నాణ్యములతో అమ్మారు. దాని తర్వాత ఇద్దరు కూడా పరిచర్య ప్రారంభము 30వ సంవత్సరమే చేస్తున్నారు. 5వది, ఇద్దరు కూడా నానా శ్రమల ద్వారా
ప్రయాణమైన తర్వాతనే హెచ్చింపబడుతున్నారు. ఇద్దరు కూడా దే మ్యారీడ్ నాన్ జూయిష్ బ్రైడ్. యోసేపు యూదురాలను పెళ్లి చేసుకున్నాడా? కాదే. ఒకసారి చూద్దామా? ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం చదవమ్మా. ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు యోసేపు? మరియు ఫరో యోసేపునకు జప్నత్పానేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫెరు కుమార్తెయగు ఆసేనాతో నిచ్చి పెళ్లి చేశాను. ఆశన ఐగుప్తురాలని పెళ్లి చేసుకున్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు సంఘంలో, ఆ సంఘం యూదుల సంఘం అని చెప్పుటకు వీల్లేదు. యూదుల సంఘమేది అని చెప్పుటకు వీల్లేదు. గలితీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. గలితీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే church is not Jewish church. Please remember that. We are all equal in the sight of God. Okay? Next, co-regents in their rule. ఇప్పుడు యోసేపు హెచ్చింపబడినప్పుడు, జాగ్రత్త వినండి, యోసేపు హెచ్చింపబడినప్పుడు ఐగుప్తు రాజు ఎవరు? ఫారో. ఆయనకి సమానంగా యోసేపుని ఎంచుతున్నాడు. ఫారో ఏం చేస్తున్నాడు? యోసేపుని ఆయనకి సమానంగా ఎంచుతున్నాడు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుకుందామా? ఆయన దేశంకి రాజుగా నియమించాడు, అధికారిగా నియమించాడంట. 41వ అధ్యాయం 41వ వచనం. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఫుల్ ఐగుప్తు దేశం మీద నిన్ను నేను నియమించి ఉన్నాను. అంతకి రాజు ఎవరు? ఫారో రాజు. కానీ ఆయనే చెప్తున్నాడు, నువ్వే ఇప్పుడు రాజు అయి ఉంటావు, ఫుల్ అధికారం నేను ఇచ్చేస్తున్నాను, నువ్వే నిన్ను ఐగుప్తు దేశం మీద నియమించుతున్నాను. అలాగే పరమ తండ్రి దేవుడు. కానీ పరమ తండ్రి దేవుని నోటి ద్వారా మనం ఏం వింటున్నాం? 110వ కీర్తన 1వ వచనం చదవమా. 110వ కీర్తన 1వ వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. నా ప్రభుతో చెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దావీదు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు నా ప్రభు. ఎందుకంటే పరమ తండ్రి ఏమన్నాడు? నువ్వు నా సింహాసనం పక్కన కూర్చొని లోకం ని పరిపాలించు. కో రీజెంట్స్ ఇన్ ద రూల్. మా జాగ్రత్తగా వినండి. మాట లోపల మాట, పాఠం లోపల పాఠం ఒకటి నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. అంటే నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక ముస్లిం కలీగ్ నానా ప్రయత్నాలు చేశాడు నన్ను ముస్లింగా మార్చుటకు. ఆయన వచ్చి నన్ను అడిగిన ప్రశ్న, జాగ్రత్త వినండి, మీ ముస్లిం ఫ్రెండ్స్తో, ముస్లిం కలీగ్స్తో మీరు ఇదే లాజిక్ మీరు వాడవచ్చు. జాగ్రత్త వినండి. ఆయన వచ్చి అడిగింది ఏంటంటే, ఒక దేశంలో ఎన్ని రాజులు ఉంటారు అని నన్ను అడిగాడు. ముస్లిం కలీగ్. ఒక రాజు ఉంటాడండి అన్న. మరి పరలోకంలో ఎన్ని రాజులు ఉన్నారు అని అన్నాడు. ఒక రాజు, దేవుడు. మరి యేసుని కూడా మీరు రాజుగా ఎందుకు అంటున్నారు అని అడిగాడు నన్ను ముస్లిం కలీగ్. జాగ్రత్త వినండి. ఖురాన్లో 12వ అధ్యాయం, మరి చెప్తున్నా, ఖురాన్లో 12వ అధ్యాయం పేరు యూసుఫ్. యూసుఫ్ అంటే యోసేపు. అక్కడ అదే అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తే ఐగుప్తుకి యోసేపు అన్నలు వచ్చి, ఓ ఐగుప్తు రాజా అని అంటున్నారు. ఫారో ఉన్నప్పుడే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఖురాన్ తీసి నేను ఆయనకు చూపించాను, ముస్లిం కలీగ్కి. అరే, 2 రాజులు ఒకేసారి పరిపాలించుట సంఘటన ఉంది, నువ్వు ఖురాన్ సరిగా చదివావా అని అడిగాను. ఆర్ యు ఆల్ విత్ మీ? హల్లెలూయా చెప్పండి, ఎక్కడ ఉన్నారు? ఆర్ యు ఆల్ విత్ మీ? సో
ఎప్పుడైనా మిమ్మల్ని ముస్లిమ్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తే, అరే మీరు సూరా చదివారా, 12వ సూరా చదివారా ఖురాన్లో అని అడగండి, ప్రేమపూర్వకంగా అడగండి. ఓకే, సో అక్కడ ఆ ఖురాన్లో 12వ అధ్యాయము పేరే యూసుఫ్. యూసుఫ్ అంటే యోసేపు. అక్కడ ఒక సంఘటన క్లియర్గా అక్కడ రాయబడి ఉన్నది. యోసేపు అన్నలు వచ్చి యోసేపుని ఏ మాటలు వాడి వర్ణిస్తున్నారు. ఓ ఐగుప్తు రాజా, మాకు సాయం చేయి. అరే ఫారో ఉన్నాడు కదా, అయినా సరే రాజుగా పిలుస్తున్నారే. ఆర్ యు ఆల్ విత్ మీ? పరమ తండ్రి ఉన్నాడు, కానీ పరమ తండ్రి ఎన్నుకున్నాడు యేసుని లోక రక్షకుడుగా, లోకరాజుగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ద లార్డ్ సెడ్ టు మై లార్డ్. బ్రదర్ విజయ్, యూ కెన్ పాయింట్, యూ కెన్ షో ద స్క్రిప్చర్ పోర్షన్ ఆల్సో. సామ్ 110 verse 1 చూడండి విజయ్. ఇంకా ఇంగ్లీష్లో ఎంత పంచ్ ఉంటుందో దాంట్లో. ఆల్రెడీ సహోదరి కూడా చాలా చక్కగా చదివించారు. 110వ కీర్తన మొదటి వచనం. ద లార్డ్ సేస్ టు మై లార్డ్. దావీదు ఎవరిని రాజు, ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని. సిట్ అట్ మై రైట్ హ్యాండ్ అంటిల్ ఐ మేక్ యువర్ ఎనిమీస్ అ ఫుట్ స్టూల్ ఫర్ యువర్ ఫీట్. ఆల్రెడీ లార్డ్ ఉన్నప్పుడు దావీదు ఇంకొక వ్యక్తిని లార్డ్ అని చెప్పడానికి వీలవుతుందా? వీలవుతున్నది. ఎందుకంటే పరమ తండ్రియే రక్షకుడైన యేసుని ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టాడు కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో బ్యాక్ బ్రదర్ టు ది స్లైడ్ షో. ఎన్ని పోలికలు కనిపిస్తున్నాయి చూడండి. బోత్ ఆఫ్ దెమ్ వేర్ కో రీజెంట్స్ ఇన్ దర్ రూల్. అంటే రాజు ఉన్నప్పుడు వీళ్ళు కూడా రాజుగానే ఉన్నారు. ఓకే బ్రదర్ విజయ్, లెట్స్ గో బ్యాక్ టు ద స్లైడ్ షో. యా, సో 7 పోలికలు మనం చూసాం. బార్న్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ ద లార్డ్, ఇనిషియలీ నాట్ యాక్సెప్టెడ్ బై హిస్ ఓన్ బ్రదర్స్, సోల్డ్ ఫర్ 30 silver pieces, entering ministry at the age of 30, suffered before being exalted, married to a non-Jewish bride, co-regents in their rule. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయన బెత్లెహేంలోనే ఎందుకు పుట్టాలి? బెత్లెహేం అంటే పేరేంటి? బెత్లెహేం అని పేరు ఎందుకు వచ్చింది? రొట్టెల గృహం. జీవాహారమైన ప్రభు ఎక్కడ పుట్టగలుగుతాడు? ఎక్కడ పుట్టాలి? రొట్టెల గృహమైన బెత్లెహేంలోనే. అందరికీ కూడా పుట్టినప్పటి నుంచి, జాగ్రత్త వినండి, ఒక ఆత్మిక ఆకలి ఉంది. లోకమంతా ప్రజలకు అందరికీ, లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఆ ఆత్మిక ఆకలి అనేది ఉంది. అది ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువారు, జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువారే పూర్తి చేయగలుగుతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాట వాడి ఆయనని వర్ణించుకుంటున్నారు ఒక్కసారి మనం చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం నుంచి చదవమా? యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని అందును నిలిచి యుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. నేనే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం, నేనే జీవాహారము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. He is the savior of the world, saving the people from spiritual hunger or satisfying the spiritual hunger of the whole world. Only యూదులకమా జీవాహారం యేసుక్రీస్తు ప్రభువారు, లేకపోతే ఫుల్ ప్రపంచం కా? చెప్పండి అన్మ్యూట్ చేసుకొని. జీవాహారం యేసుక్రీస్తు ప్రభువారు ఓన్లీ యూదులకా, లేకపోతే ఫుల్ ప్రపంచం కా? ఫుల్ ప్రపంచం. ఫుల్ ప్రపంచం. అలాగే యోసేపు సమయంలో కరువు వచ్చినప్పుడు ఆహారం ఓన్లీ ఐగుప్తు ప్రజలకి మాత్రమే కాదు, ప్రపంచం అంతా కూడా కరువుతో బాధపడినప్పుడు దేవుడు యోసేపుని రక్షకుడుగా వాడుకొని ఫుల్ ప్రపంచంకి ఆహారం ఇచ్చేటట్లు చేశాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఉందా లేఖనంలో అలాగే?
ఓన్లీ ఐగుప్తుకే వచ్చిందా? ఐగుప్తులోనే కరువు వచ్చిందామా? రాలేదు. చూడండి, ఒకసారి తీయండి 41వ అధ్యాయం 57వ వచనం. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యం కొంటకు ఐగుప్తునకు వచ్చిరి. అన్ని దేశంల నుంచి వచ్చిరి, అన్ని దేశంల నుంచి వచ్చిరి. ఈ వాక్య భాగం మనం ఇంగ్లీష్లో కూడా చదువుకుందామా బ్రదర్ విజయ్? లెట్ us go to the English scripture portion also. అన్ని దేశంల నుంచి వచ్చేది. కరువు ఓన్లీ ఐగుప్తులోనే లేదు, ఫుల్ ప్రపంచం. సో ఆ సమయంలో ఆహారం విషయంలో యోసేపు లోక రక్షకుడుగా వాటపడుతున్నాడు. 41వ అధ్యాయం 57వ వచనం. 41వ అధ్యాయం కింద వచ్చేయండి బ్రదర్. 56. Brother, point a cursor. When the famine had spread over all country, Joseph opened all the storehouses and sold the grain to Egyptians, for the famine was severe throughout Egypt. The world came to Egypt to buy grain from Joseph because the famine was severe everywhere. వరల్డ్ అని ఉందా, ఓన్లీ ఐగుప్తు అని ఉందా? మీరే చెప్పండి. వరల్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యోసేపు యేసుక్రీస్తు వారి మధ్యన పోలికలు ఎంత గంభీరంగా ఉన్నాయో, ఎంత తేటగా కనిపిస్తున్నాయో. చివరి పోలికకి మనం వస్తున్నాం. ఆ పోలిక ఏంటో నేను మీతో పంచుకునే ముందు, యేసు ఎక్కడి నుంచి వచ్చాడమ్మా ఈ లోకంకి? చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. పరలోకం నుంచి. మరి ఎక్కడ వెళ్తాడు తిరిగి? పరలోకం. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తుకి ఎక్కడి నుంచి వచ్చాడు యోసేపు? కనాన్ నుంచి. మరి ఎక్కడ వెళ్తాడు? కానాన్కే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ విజయ్, కమ్ బ్యాక్ టు దట్ స్లైడ్ షో. ఆ వాక్య భాగం మనం చదువుదాం. యోసేపు ఐగుప్తులోనే ఉండిపోలేదు. ఆయన చనిపోయే ముందు ఆయన సహోదరులతో ఏ ప్రమాణం చేయించాడో ఒకసారి మనం చూద్దాం. 50వ అధ్యాయం ఆదికాండం 25వ వచనమమ్మా. మరియు యోసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. కాబట్టి ఏం జరుగుతున్నది ఒకసారి చదవమ్మా. నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనం. 13వ అధ్యాయం 19వ వచనం నిర్గమకాండం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. ఐగుప్తులో ఉండిపోదానికి వీల్లేదు. యోసేపుకి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ తిరిగి వెళ్ళాలి. మరి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనంకి వచ్చేయమా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు మారు వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు. ఎన్ని పోలికలు తేటగా కనిపిస్తున్నాయి చూడండి. యేసు పరలోకం నుంచి వచ్చాను అనంటే మరి పరలోకంకి వెళ్ళాలి. యోసేపు కానా నుంచి ఐగుప్తుకి వచ్చాను అనంటే తిరిగి కానానికి వెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్ us wrap up. ఇది క్రిస్మస్ టైం ప్లస్ బైబిల్ స్టడీ ఆఫ్ ఆదికాండం. అందుకే నేను ఈ స్పెషల్ టాపిక్ తీసుకున్నాను. మనం 37వ అధ్యాయంలో యోసేపు గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి నేను క్రిస్మస్ 37వ అధ్యాయం రెండు కంబైన్ చేసి ఈరోజు మీ ముందు సందేశము తీసుకొని వచ్చాను. మొదటి పోలిక ఏంటి? ఇద్దరి జన్మంలో దేవుని కార్యం మనకి కనిపిస్తున్నది. రెండోది, ఇద్దరు కూడా మొదట్లో సహోదరుల చేత అంగీకరించబడలేదు, ద్వేషించబడారు. కానీ దాని తర్వాత సహోదరులు మామూలుగా వాళ్ళని ఇద్దరిని అంగీకరించలేదు. యజమానులుగా, ప్రభువులుగా
అంగీకరించారు వాళ్ళ సహోదరులు. ఎప్పుడు ఒక సమయంలో ద్వేషించిన సహోదరులే ఇప్పుడు ప్రభువులుగా ఇద్దరిని చూస్తున్నారు. మూడవది, ఇద్దరు కూడా వెండి నాణ్యముల చేత సేల్ చేయబడారు. నాలుగవది, ఇద్దరు కూడా 30వ సంవత్సరం వయసు అప్పుడే పరిచర్యకు వచ్చారు. ఇద్దరు కూడా నానాశ్రమల చేత ప్రయాణమైన తర్వాతనే హెచ్చింపబడారు. ఐదో సబెడింగ్ బ్రదర్, పాయింట్ కర్సర్ బ్రదర్ యాజ్ ఐఎమ్ రీడింగ్ ఇట్ అవుట్. ఆరోది, ఇద్దరు కూడా ఓన్లీ యూదులనే పెళ్లి చేసుకోలేదు. ఏడోది, కో రీజెంట్స్ ఇన్ దర్ రూల్. వాళ్ళు కూడా రాజు ఒక ఆయన ఉన్నప్పుడు వీళ్ళు అదే సమయంలో ఆ రాజుతోనే పరిపాలించటం మనము చూస్తున్నాం. ఫారో రాజు అయి ఉన్నప్పుడు యోసేపు కూడా పరిపాలిస్తున్నాడు. పరమ తండ్రి లోకంని పరిపాలించే సమయంలో యేసు కూడా పరమ తండ్రితో పాటు పరమ తండ్రి దగ్గర నుంచి అధికారం పొంది ఈ లోకంని పరిపాలిస్తున్నాడు. ఇద్దరు కూడా ఆకలి విషయంలో రక్షకులై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మిక ఆకలిని పూర్తి చేయుటకు లోకరక్షకుడుగా జీవాహారంగా వచ్చాడు. యోసేపుని కూడా మనం చూస్తే ప్రపంచం అంతా కూడా కరువు ఉన్నప్పుడు లోకరక్షకుడుగా దేవుని చేత ఆయన వాడబడ్డాడు ఆహారం విషయంలో. దాని తర్వాత ఇద్దరు కూడా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడే తిరిగి వెళ్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి మనము ముగించుకుందాము. నేను తర్వాత ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. బ్రదర్స్ ఇద్దరు కూడా, ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, వాళ్ళ దూరదర్శనం బట్టి ఎంతో వందనాలు. ఎంతో ప్రయాసపడి ఈ బైబిల్ స్టడీ సార్వత్రిక సంఘంకి ఆశీర్వాదకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుందని వాళ్ళు గ్రహించి ఈ బైబిల్ స్టడీని కొన్ని సంవత్సరముల క్రితం ప్రారంభం చేశారు. ఇద్దరు సహోదరులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే బైబిల్ స్టడీలో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ని మీ చేతిలో చెప్తున్నాం. ఈరోజు 13 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఈ సాయంత్రం వేళ రిలాక్స్ అవుతుండొచ్చు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ గృహాల్లో. కానీ మేము బైబిల్ స్టడీ చేత ఆత్మీకంగా వాక్యపరంగా బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడు ఎన్నో శారీరక బలహీనలు, ఆత్మిక బలహీనలు ఉన్నా సరే తండ్రి, మీ మహిమార్థమై నించోబెట్టి మీరు వాడుకున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు. మేము శ్రమల ద్వారా ప్రయాణమైన తర్వాతనే అప్పుడప్పుడు హెచ్చింపబడతామనే ప్రాముఖ్యమైన పాఠం మీరు మాకు నేర్పించున్నారు. అన్నీ సమకూడి మా మేలు కొరకే జరుగుతుందనే పాఠం మీరు మాకు నేర్పించున్నారు. అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. అలాగే ఎంతో ప్రయాసపడి విజయ్ బ్రదర్ ఈ యూట్యూబ్లో ఈ వీడియో సెషన్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నారు. సార్వత్రిక సంఘం మా చిన్న బైబిల్ స్టడీ వలన మేలు పొందేటట్లు తండ్రి, మేము అందరం కూడా ఈ వీడియో సెషన్స్ని సర్క్యులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.